హాయ్ గైస్, దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగి అంట అనే సామెత ఈ వీడియో కరెక్ట్ గా సరిపోయింది. ఎందుకని ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైంది. ఇండియా ట్రిప్ వెళ్ళిన వీడియోస్ లో పెళ్లికి వెళ్ళానని చెప్పి ఒక 2 వీడియోస్ పెట్టాను, సంగీత్ హల్దీ అని. ఆ వీడియోస్ చూసి చాలా మంది కామెంట్ చేశారు మిగతా పెళ్లి కూడా పెట్టండి అని. అందుకని ఈ వీడియో చేయాల్సి వచ్చిందండి. ఇదిగో ఇక్కడ మా అమ్మాయిని అయితే పెళ్లి కూతురిని చేస్తున్నారు. దీని తర్వాత వాళ్ళు అందరూ కలిసి చాలా మంది కలిసి తలంబ్రాలు అవన్నీ కూడా కలిపారు. మార్నింగ్ అయితే పెళ్లి కూతురిని చేశారు. ఇదిగో ఇలాగా పెళ్లి కూతురిని చేసేటప్పుడు చాట్లో ఒడ్లు పోసుకొని ఇలా తిప్పుతారంట. ఆ సైడ్ అయితే పెళ్లి కూతుర్ని ఇలా రెడీ చేసి ఇలా కూర్చోబెట్టి ఒడ్లు పోయటం, దాని తర్వాత అందరూ వచ్చి అక్షంతలు వేసి దాని తర్వాత తన ఇలా డబ్బులతో దిష్టి తీసి అలా పెట్టడం, ఈ పద్ధతిలో చేస్తారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదండి. మీ సైడ్ ఏ పద్ధతి ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ అందరూ వచ్చి పెళ్లి కూతుర్ని, తోడు పెళ్లి కూతుర్ని చక్కగా బ్లెస్ చేస్తున్నారు. తోడు పెళ్లి కూతురు అయితే ఎంత ముద్దు కూర్చుందో చూడండి. అందరూ దిష్టిదీతం అయిపోయినాక రోకళ్లతో పాలల్లో అద్ది ఆ పెళ్లి కూతురికి తోడు పెళ్లి కూతురికి అద్దుతారంట. ఇవి కాళ్ళ గోళ్లు తీయటం అని కూడా అంటారు. అలాగే ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు కదా, ఇలాగా అలా మోకాళ్ళ దగ్గర మోచేతుల దగ్గర అద్దుతారు. ఇలా వీళ్ళ పద్ధతి అనమాట. మా వాళ్ళందరూ ఇలాగే చేస్తారు పెళ్లి కూతుర్ని. నేనైతే నా పెళ్లి తర్వాత ఒక 12 years తర్వాత మళ్ళీ ఈ పెళ్లి చూస్తున్నా. అందుకనే ఇది చాలా స్పెషల్ ఈ పెళ్లి అయితే మాకు. మా పిల్లలకు కూడా ఈ పద్ధతులన్నీ దగ్గరుండి చూపించాను. ఇక్కడ కెన్యాలో పెళ్లి జరుగుద్ది కానీ అండి, అదే రిసెప్షన్స్ జరుగుతాయి కానీ పెళ్లిళ్ళు జరగవు. ఇండియాలో పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి రిసెప్షన్ చేసుకుంటుంటారు. అది ఏంటంటే మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ రిసెప్షన్ అయితే చేస్తారు కానీ పెళ్లి చేయరు. ఇదిగో నేను ముందుగా చెప్పినట్టు ఆడవాళ్ళందరూ పెళ్లి కూతురుని చేయడం అయిపోయినాక పైకి వచ్చి తలంబ్రాలు కలిపారు. తలంబ్రాల తర్వాత సాయంత్రం పెళ్లి వేడుక రానే వచ్చింది. ఇక్కడైతే పెళ్లి మండపం దగ్గర ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారో చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బూందీతో చేశారు ఇవన్నీ, ఈ డెకరేషన్ అంతా. ఈ పెళ్లిలో అయితే మా పిల్లలతో పాటు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటారేమో, మా పెళ్ళప్పుడు పొద్దున పెళ్లి కూతురుని చేసి సాయంత్రం పెళ్లి చేసేసేవాళ్ళు, కానీ ఈ పెళ్లిలో మాత్రం సంగీత్ అని హల్దీ అని అసలు మామూలుగా చేయలేదండి, ధూమ్ధామ్గా చేశారు. ఇక్కడైతే పెళ్లి మండపం అందరు డెకరేట్ చేస్తున్నారు. కొంతమంది ఎవరు హడావుల్లో వాళ్ళు ఉన్నారనుకోండి, పక్కా పెళ్లి సందడి అంటే ఇదేనేమో. పిల్లలు ముచ్చటగా లంగావణీలు లంగా జాకెట్లు వేసుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఎలాగ ఆహ్వానిస్తున్నారో చూడండి మండపంలోకి. మా ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి మీ బ్లెస్సింగ్స్ కామెంట్స్ ద్వారా పంపించండి. దానికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చి పెళ్లి అయితే ధూమ్ధామ్ గా చేసేసుకున్నారు. పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురు మెడలో 3 ముళ్ళు ఏపిచ్చేసి ఇదిగో ఇక్కడ వచ్చేసి మేము హ్యాపీగా భోజనం అయితే చేసేస్తున్నాము, పెళ్లి భోజనము. ఇలా మా అక్క చెల్లెల అనుబంధం ఏమో కానీ ఈ అక్క చెల్లెల అనుబంధం ఎక్కువైపోయింది. ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు ముద్దలు పెట్టుకుంటా మురిసిపోతున్నారు. దీని తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకెళ్లి అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తున్నారు. ఇలా పెళ్లి సందడి అయితే జరిగింది. మా పెళ్లి సందడి నచ్చితే లైక్ చేయండి. పెళ్లి జరిగిన 2 నెలలకి ఈ వీడియో పెడుతున్నా. స్టార్టింగ్ సాంగ్ సరిపోయింది కదా.